హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ చూసిన ఏఐ, చాట్ జీపీటీ, సూపర్ కంప్యూటర్స్, మరియు హై ఎండ్ గేమింగ్ గురించే చర్చించుకుంటున్నాం. కానీ వీటన్నింటి వెనుక ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉందనే విషయం మీకు తెలుసా? అదే హెచ్బిఎం, అంటే హై బ్యాండ్విడ్త్ మెమరీ. అసలు ఈ హెచ్బిఎం అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? నార్మల్ ర్యామ్ కంటే ఇది ఎందుకు అంత పవర్ఫుల్? ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా, డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. హెచ్బిఎం అంటే ఏమిటి? ముందుగా హెచ్బిఎం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. నార్మల్గా మన ఫోన్స్ లేదా కంప్యూటర్స్లో డిడిఆర్ లేదా జిడిడిఆర్ ర్యామ్ మెమొరీని వాడతారు. వీటిని ఒకదాని పక్కన ఒకటి మదర్ బోర్డ్ పైన పెడతారు. కానీ హెచ్బిఎం అలా కాదు. హెచ్బిఎం అంటే మెమొరీ చిప్స్ని ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఒకదానిపై ఒకటి బిల్డింగ్ ఫ్లోర్స్ లాగా పేర్చడం. దీన్నే 3D స్టాకింగ్ అని అంటారు. ఇలా చేయడం వల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ మెమొరీని ఉంచొచ్చు. అలాగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా నార్మల్ ర్యామ్ కంటే కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మరి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్ ర్యామ్ అనేది ఒక సింగిల్ రోడ్డు లాంటిది. అందులో ఒకేసారి కొద్దిపాటి ట్రాఫిక్ మాత్రమే వెళ్ళగలదు. ఒకవేళ ఎక్కువ డేటా వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంటే ఫోన్, పీసీ హ్యాంగ్ అవుతుంది. కానీ హెచ్బిఎం అనేది 10 లేదా 12 లైన్స్ ఉన్న ఒక పెద్ద నేషనల్ హైవే లాంటిది. ఒకేసారి చాలా డేటా అటు ఇటు వేగంగా ప్రయాణించగలదు. ఇందులో టీఎస్వి, ట్రూ సిలికాన్ వియర్స్ అనే టెక్నాలజీ వాడతారు. అంటే ఒకదానిపై ఒకటి పేర్చిన చిప్స్ మధ్య కనెక్షన్ కోసం చిన్న చిన్న హోల్స్ చేసి, వాటి ద్వారా వైర్స్తో కనెక్ట్ చేస్తారు. దీనివల్ల ప్రాసెసర్ సిపియు లేదా జిపియుకి డేటా అనేది ఏమాత్రం లేట్ లేకుండా ఇన్స్టెంట్గా చేరుతుంది. ఈ హెచ్బిఎం వల్ల ముఖ్యంగా 3 లాభాలు ఉన్నాయి. హై స్పీడ్, డేటాని సెకనుకి టెరాబైట్స్ స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేస్తుంది. లో పవర్, నార్మల్ మెమొరీ కంటే చాలా తక్కువ పవర్ని తీసుకుంటుంది. కాబట్టి తక్కువ వేడి పుడుతుంది. స్పేస్ సేవింగ్, చాలా చిన్న ప్లేస్లో సరిపోతుంది కాబట్టి జీపీయూ పక్కనే దీన్ని ఫిట్ చేయొచ్చు. అందుకే ఈ రోజుల్లో చాట్ జీపీటీ లాంటి పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ని రన్ చేసే డేటా సెంటర్స్లో, సూపర్ కంప్యూటర్స్లో, మరియు పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్స్లో ఈ హెచ్బిఎంనే వాడుతున్నారు. ఫ్యూచర్ అంతా ఈ హెచ్బిఎం దే అని చెప్పొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్, హై బ్యాండ్విడ్త్ మెమరీ హెచ్బిఎం గురించి పూర్తి వివరాలు. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ టెక్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టెక్నాలజీ పరంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా దానిపై వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన మంజు టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, నేను మీ మంజు.